తులారాశి వారి బంధువుల నుంచి కొన్ని విమర్శలను మరియు అపవాదులను ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మందగిస్తాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా తులారాశి వారిని బాగా వేధిస్తాయి. వాహనాలు నడిపేవారు ఈరోజు కాస్త నిదానంగా వాహనాలు నడపడం చాలా మంచిది. అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. నూతన రుణాల కోసం తులారాశి వారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక మార్పులు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహం తప్పదు. సినీ టీవీ కళాకారులు ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు అవకాశాలు కొంతవరకు లభించినప్పటికీ కూడా కొంత నిరాశని కలిగిస్తాయని చెప్పవచ్చు. మహిళలకు ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిరాశపరుస్తాయి. తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కనకదార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చిరకాల మిత్రుల యొక్క కలయిక చాలా ఆనందం కలుగుతుంది. విందు వినోదాల్లో కూడా వీరు పాల్గొంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన కూడా వృశ్చిక రాశి వారికి అధికమవుతుంది. సన్నిధితోటి విభేదాలు కూడా తొలగుతాయి. ఆదాయం చాలా వరకు కూడా ఈరోజు వీరికి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారి విషయానికి వస్తే ఈరోజు వ్యాపారంలో లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పై అధికారులతోటి మనస్పర్ధలు సమసిపోతాయి. పారిశ్రామికవేత్తలు తమ ఊహలను నిజం చేసుకుంటారు. సినీ టీవీ కళాకారుల ఆశలు ఫలిస్తాయి. ఇక విద్యార్థులకు గౌరవ పురస్కారాలు. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే ప్రయత్నం చేస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది. శ్రమకు తగిన ఫలితం కూడా ఈరోజు ఈ రాశి వారికి దక్కకపోవచ్చు. కుటుంబ సభ్యులతోటి కూడా విభేదాలు అధికమవుతాయి. గొంతు నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందదు. తొందరపాటు మాటలతోటి బంధువులు కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఇక వ్యాపార వర్గాల వారి విషయానికి వస్తే వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ టీవీ కళాకారులు పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు కూడా కొంత ఒత్తిడులను ఈరోజు ఎదుర్కొంటారు. మహిళలు నిర్ణయాల్లో తొందరపడరాదు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి వాడ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. వీరికి పరపతి కూడా పెరుగుతుంది. సన్నిహితులు స్నేహితుల నుంచి ఆర్థిక సాయాన్ని కూడా పొందుతారు. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు దూర ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు కొంతవరకు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకూల మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారిని ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సినీ కళాకారులకు ప్రజాదరణ కూడా పెరుగుతుంది. విద్యార్థులు నూతన ఆశలతోటి ఆశయాలతోటి ముందుకు సాగుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాడ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంది. ఈరోజు ప్రధానంగా మనం సంతానానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు తీసుకుందాం. అంటే ఏంటంటే కొంతమంది దంపతులకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సంతానం కలక్క బాధపడేవారు. అంటే వివాహం జరిగి ఏళ్ల తరబడి కలిసినా కూడా మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా పూజలు చేసినా ఇంకొకటి చేసినా కూడా సంతానం కలక్క బాధపడేవారు కొంతమంది అయితే. మరికొంతమంది విషయానికి వస్తే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, చెడు మార్గంలోకి వెళ్ళడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడం, ఈ విధంగా పిల్లల వల్ల సమస్యలు. అంటే సంతానం కలిగిన తర్వాత సమస్యలు. మరికొంతమంది పరిశీలన చేస్తే ఆ సంతానం కలిగినప్పటికీ కూడా సంతానానికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఎప్పుడు వెంటాడుతుంటుంది చెప్పవచ్చు. దీనివల్ల కూడా తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతంగా చెప్పవచ్చు. మరికొంతమంది పిల్లలు యుక్త వయసు వచ్చిన తర్వాత ప్రేమలో పడడం, ఆ తర్వాత తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత జీవితంలో ఇబ్బందులు పడడం, ఈ విధంగా ఏ విధంగా చూసినప్పటికీ కూడా సంతానం వల్ల చికాకులు మనకి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాయి. అలా రాకుండా ఉండడం కోసం జ్యోతిష్య సరీత్యా తల్లిదండ్రుల యొక్క జాతకాలను మనం పరిశీలన చేసినప్పుడు వారికి సంతాన స్థానంలో దోషం ఉంటే కేవలం సంతానం కలగడానికి మాత్రమే దోషం అని చెప్పి అనుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో సంతానం సమయానికి కలుగుతుంది, కానీ సంతానం యొక్క ప్రవర్తన వల్ల కానీ, ఆరోగ్యం వల్ల కానీ, వివాహం వల్ల కానీ, లేదా వారికి సంతానం కలగకపోవడం, వారి వైవాహికతన సమస్యలు ఉన్నప్పుడు ఏమంటే తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతంగా చెప్పవచ్చు. అటువంటి వారందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పరిహారాలు అందరూ ఆచరించడానికి వీలైనవి, సులువైనవి, ప్రధానంగా చెప్పంటే ఖర్చు తక్కువతో కూడుకున్న పరిహారాలు ఇంకా తెలియజేస్తాను. వాటిని పాటించడం మంచిదని చెప్పవచ్చు. ఇక కొంతమంది దంపతులకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా జాతకంలో ఏదైనా నాగదోషం అంటాం కదా, లేకపోతే కాలసర్ప దోషం, ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో సంతానం కలగదు. అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే 21 బుధవారాల పాటు గణపతి ఆలయానికి వెళ్ళాలి.
ఆ దంపతులు ఇద్దరూ వెళ్ళొచ్చు. ఒకవేళ వీలు కాని పక్షంలో ఎవరైనా ఒకరు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి స్వామివారికి వెళ్ళే ముందు ఏం చేయాలంటే కొన్ని రకాల పండ్లను మనం తీసుకుని వెళ్ళాలి. అంటే ఆరెంజెస్, ఆపిల్స్, అరటి పండ్లు ఈ విధంగా మార్కెట్‌లో మనకి పండ్లు ఏవైతే ఆ సీజన్‌లో లభిస్తాయో వాటిని తీసుకెళ్ళి వాటిని ఇంట్లోనే ఒక మాలగా తయారు చేయాలి. మనం తీసుకెళ్ళిన పండ్ల మాల ఏదైతే ఉందో ఆ మాలను గణపతికి సమర్పించి సంతాన గణపతి స్తోత్రాన్ని ఆలయంలో కూర్చొని దంపతులు పఠించాలి. ఆ తర్వాత స్వామివారికి సమర్పించిన ఆ పండ్ల మాల ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అక్కడ భక్తులు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారు కదా వారికి ఆ పండ్లను పంచే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే 21 బుధవారాల పాటు ఈ విధమైన పరిహారాన్ని దంపతులు ఇద్దరూ కానీ లేక వీలు కాకపోతే దంపతులు ఎవరైనా ఒకరైనా సరే ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే తప్పకుండా కూడా వారి జాతకంలో ఉన్నటువంటి ఈ సంతాన దోషం అంటాం కదా అది తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే వివిధ రకాలైనటువంటి పండ్లు ఏవైతే దొరుకుతాయో మనకి మార్కెట్లో వాటిని తీసుకొని వచ్చి ఆ పండ్లను ఒక మాలగా తయారు చేసి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అక్కడ మాలగా సమర్పించి ఆ తర్వాత ఆ పండ్లను చిన్న పిల్లలకు పంచడం కానీ లేదా అక్కడ పూజారికి చెప్పాలి చిన్న పిల్లలకు పంచేయండి. లేదు వీలు కాదనుకోండి మన ఇంట్లో అంటే గుడికి వెళ్ళడానికి కూడా నాకు సమయం దొరకదండి బుధవారం ఆఫీస్కి వెళ్ళాలి ఏదో చెప్తుంటాం కదా అటువంటిప్పుడు మన ఇంట్లో అయితే గణపతి ఫోటో ఉంటుందో స్వామివారికి అలంకారం చేసి ఆ పండ్ల మాలను సమర్పించి ఆ తర్వాత ఆ పండ్లను ఏం చేయాలంటే ఆ రోజు సాయంకాలం లోపల చిన్న పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. ఎక్కడన్నా స్కూల్ లాంటి చోటుకి వెళ్తే మనకు పిల్లలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి ఇవ్వడం లేదా అనాథ పిల్లలు ఉంటే ఇక్కడికి వెళ్ళి ఇవ్వడం ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మన జాతకంలో ఉన్న సంతాన దోషం తొలగిపోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం పంచాంగాన్ని పరిశీలన చేసి ఉత్తర పల్గుని నక్షత్రం ఏ రోజు ఉంది అన్న అంశాన్ని ఒక్కసారి పరిశీలన చేసి ఆ ఉత్తర పల్గుని నక్షత్రం అదేవిధంగా ఆ రోజు బుధవారం ఉందనుకోండి వీలైతే మరీ మంచిది. లేకపోతే ఉత్తర పల్గుని నక్షత్రం ఉన్నటువంటి రోజులు మనం ఎక్కడైనా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా ఆ వేప చెట్టుకు కాస్త నీరు పోసి ఆ చెట్టును పూజించి ఆ తర్వాత ఆ చెట్టు వేరు ఉంటుంది కదా దాన్ని తీసుకుని వచ్చి ఈ సంతాన ఇచ్చ కలిగినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో అంటే సంతానం కలగాలని చెప్పుకునే దంపతులు ఎవరైతే ఉన్నారో వారు మెడలో తాయెత్తుగా కట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే తమ దగ్గర ఎప్పుడు ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే కూడా వారికి సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడుతుందని చెప్పవచ్చు. మనం పరిశీలన చేయాల్సింది ఉత్తర ఫల్గుని నక్షత్రం అటువంటి రోజు అందున అది బుధవారం అయితే చాలా మంచిది వీలుంటే లేకపోతే ఉత్తర ఫల్గుని నక్షత్రం అటువంటి రోజు వెళ్ళాలి. వేప చెట్టుని మొట్టమొదటిగా పూజించి ఆ తర్వాత ఆ చెట్టు వేరుని కొద్దిగా తీసుకుని వచ్చి తమ దగ్గర ఉంచుకోవడం కానీ మెడలో ధరించడం కానీ ఇద్దరు చేయవచ్చు దంపతులు లేదా ఒకరైనా కూడా చేయొచ్చు. ఈ విధంగా చేస్తే కూడా వారికి సంతానం కలిగేటువంటి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక పిల్లలు తమ మాట వినడం లేదు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు మేము ఏదైనా చెప్తే కూడా ఏమాత్రం కూడా మా మాట లెక్క పెట్టడం లేదండి అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు. వారు ఏ వయసు పిల్లలైనా సరే అంటే ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ దాకా అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సంకటహార చతుర్థి తిథి గణపతికి ప్రీతికరమైన తిథి. ఈ విషయం మన ప్రేక్షకులందరికీ కూడా తెలుసు అనుకుంటాను. ఆ సంకటహార చతుర్థి ఉన్నటువంటి రోజులు నెలకు ఒకసారి వస్తుంది. ఆ సమయంలో ఎర్రటి పుష్పాన్ని కానీ ఎర్రటి పుష్పాలను కానీ పిల్లల చేత గణపతికి అలంకారం చేయించాలి. ఇంట్లో గణపతి ప్రతిమ కానీ ఫోటో కానీ ఉంటుంది కదా అక్కడ కొద్దిగా ఎర్రటి పుష్పాలు ఇచ్చి తామర పూలు కానీ రోజా పూలు కానీ ఎర్రటి రంగు ఉన్న పుష్పాలు ఏది అందుబాటులో ఉంటే వాటిని పిల్లల చేతిచ్చి గణపతిని పూజించమని చెప్పాలి. ఇవన్నీ కూడా పిల్లలు చేయరనుకుంటే కొద్దిగా పుష్పాలు ఇచ్చి స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టమని చెప్పాలి. ఈ విధంగా కన్నా మనం తల్లిదండ్రులు కొద్దిగా శ్రద్ధ తీసుకుని పిల్లల చేతి చేయిస్తే ఎంత మొండిగా ఉన్నటువంటి పిల్లలకైనా సరే గణపతిని మనము బుద్ధికి కారకమైనటువంటి దేవుడిగా చెప్తుంటాం కదా జ్ఞానానికి కారకమైన దేవుడు కాబట్టి తప్పకుండా కూడా పిల్లలకు బుద్ధి వికసిస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా నెలకొకసారి వచ్చే సంకటహర చతుర్థి రోజు చేయవచ్చు. అదేవిధంగా బుధవారం పూట కూడా వీలుంటే చేస్తూ ఉండొచ్చు. మరీ ఓపికండి వీలుంటే రోజు కూడా పిల్లల చేత ఈ పరిహారం చేయించవచ్చు. అంటే చిన్న పిల్లగా ఉన్నప్పుడు మనం ఇటువంటి అలవాట్లు చేసామనుకోండి వాళ్ళకు దాని వాళ్ళు జీవితాంతం కూడా వాళ్ళు ఫాలో అయిపోతుంటారని చెప్పొచ్చు. మనకు కేవలం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడే ఆ సమస్యకు సంబంధించి పరిహారం ఆలోచన చేసే బదులు పాటించే బదులు మొదటి నుంచి కూడా అంటే చిన్నపిల్ల ఇంట్లో రోజు స్కూల్కి వెళ్తుంది అనుకోండి కొద్దిగా రోజా పూలు లేకపోతే తామర పూలు మందార పూలు ఎర్రటి పుష్పాలు ఉంటాయి కదా వాటిని తీసుకుని వచ్చి పెట్టి పిల్లలకు స్కూల్కి వెళ్ళే ముందు ఒక పుష్పాన్ని గణపతి దగ్గర పెట్టి వెళ్ళమని చెప్తున్నాం అనుకోండి అది అతనికి ఏమైపోతుందంటే ఆ చిన్న పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా మారిపోతుంది. దీనివల్ల అతనికి తెలివితేటగలుగుతాయి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం దాంతోపాటుగా జ్యోతిషాస్త్ర రీత్యా పేరు ప్రఖ్యాతులు కావాలి కీర్తి ప్రతిష్టలు పెరగాలి అని చెప్పి కోరుకునేవారు ఇంటా బయట కూడా తమ మాటకు విలువ కావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో విలువ పెరగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు ఇటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు.